కొన్ని మనసులు తలుపులు వేసుకుని ఏడవు. అవి కిటికీలు తెరిచుంచుతాయి. బయట ప్రపంచం ఎప్పటిలాగే లోపలికి వస్తూనే ఉంటుంది. ఉదయం సూర్యకాంతి వస్తుంది, మనుషుల మాటలు వస్తాయి, ఫోన్ కాల్స్ వస్తాయి, నవ్వులు వస్తాయి. రోజు జరిగే చిన్న చిన్న పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మనసు మాత్రం ఎక్కడో ఒక మూలను కూర్చుని ఉంటుంది. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అసలు ఏం జరిగిందని చెప్పాలి? వారిది ఒక బాధ కాదు, చాలా రోజులుగా మనసులో పేరుకుపోయిన చిన్న చిన్న విషయాలన్నీ కలిసి ఒక పెద్ద బరువుగా మారిపోయాయి. అది ఎక్కడ మొదలైందో కూడా గుర్తుండదు. ఒకరోజు ఆఫీసులో ఎవరో అన్న మాట కావచ్చు, చిన్నప్పుడు మిగిలిపోయిన ఒక జ్ఞాపకం కావచ్చు, ఒక సంబంధం నెమ్మదిగా దూరమైపోవడం కావచ్చు, ఎంత ప్రయత్నించినా మనం అనుకున్న చోటికి జీవితం వెళ్ళకపోవడం కూడా కావచ్చు. ఇవన్నీ కలిపి మనసులో ఒక మబ్బులా పేరుకుపోతాయి. అప్పుడు ఎవరో ఒకరు దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగితే ఏం లేదు అని 2 మాటలు బయటకు వస్తాయి. ఆ 2 మాటలు ఎంత చిన్నవో కదా. కానీ కొన్నిసార్లు ఒక మనిషి జీవితంలో చెప్పలేని కథ అంతా ఆ 2 మాటల వెనకే ఉంటుంది. ఎందుకంటే బాధను అనుభవించడం ఒక విషయం, దాన్ని ఇంకొక మనిషి ముందు బయట పెట్టడం మరో విషయం. మనసులో ఉన్నదాన్ని మాటల్లో పెట్టడానికి మనిషికి తన బాధ కన్నా ఎక్కువ ధైర్యం కావాల్సి రావచ్చు. ఎందుకంటే మనం మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే ఒక భయం మొదలవుతుంది. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా? నన్ను తప్పుగా అనుకుంటారా? నేను ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నారని నవ్వుతారా? లేదా నా బాధ వాళ్లకు భారంగా మారిపోతుందా? అందుకే చాలామంది తమ బాధను బయటకు పంపకుండానే లోపలే పెట్టేసుకుంటూ ఉంటారు. నిజానికి మనసు కూడా ఒక గది లాంటిదే. లోపలేదైనా ఎక్కువసేపు మూసి పెడితే గాలి మారుతుంది. అలాగే భావాలను ఎప్పటికప్పుడు అణిచిపెడుతూ ఉండడం మనుషులతో మన సంబంధాలపై ప్రభావం చూపుతుంది. 43 పరిశోధనలను 100కు పైగా ఫలితాలను కలిపి చేసిన ఒక పెద్ద విశ్లేషణలో భావాలను ఎక్కువగా అణిచిపెట్టే వాళ్లలో సామాజిక మద్దతు తక్కువగా ఉండడం, సంబంధాల పట్ల సంతృప్తి తగ్గడం లాంటి విషయాలతో సంబంధం. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మనుషుల్ని కూడా మనం దూరం చేస్తూ ఉంటాం. మొదట ఒక ఫోన్ కాల్ మిస్ అవుతుంది, తర్వాత ఒక మెసేజ్కు రిప్లై ఇవ్వం, ఆ తర్వాత ఎవరో పిలిచినా వెళ్ళం. ఎందుకంటే మనసులో ఒక చిన్న మాట ఉంటుంది, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదనిపిస్తుంది. అది కొంతకాలం సహజమే, మనసుకు విశ్రాంతి కావచ్చు. కానీ అదే మౌనం రోజులు గడిచే కొద్దీ అలవాటైపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దగ్గరకు రావడం మానేయచ్చు. మనకు వాళ్ళు అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు, వాళ్లకు మనం అవసరం లేదని మనం అనుకోవచ్చు. ఇద్దరి మధ్య ఎవరూ నిజం చెప్పకుండానే ఒక దూరం పెరిగిపోతూ ఉంటుంది. అక్కడే ఒంటరితనం మొదలవుతుంది. ఒంటరితనం అంటే చుట్టూ ఒక మనిషి కూడా లేకపోవడం కాదు, మనసుకు కావాల్సినంత సంబంధం లేకపోవడం, అనుబంధం లేకపోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు ప్రతి 6గురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. యువతలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. 13 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న వారిలో దాదాపు 5గురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ విధంగా చూస్తే మనుషులతో నిండిన ఈ ప్రపంచంలోని చాలా మంది తమలో తాము ఒంటరిగా నడుస్తున్నారు. బస్సులో మన పక్కన ఎవరో కూర్చుని ఉండొచ్చు, ఆఫీసులో మనతో 10 మంది మాట్లాడొచ్చు, ఫోన్లో 100 మంది పరిచయాలు ఉండొచ్చు. కానీ మనసులోని ఒక మాట మాత్రం ఎవరికీ చేరకపోతే ఆ జనాల మధ్య కూడా మనిషి ఒంటరిగానే ఉండొచ్చు. అందుకే మనం చెప్పేది వినే మనిషి కావాలి. మన బాధను లెక్కగట్టకుండా, జడ్జ్ చేయకుండా పక్కనే కూర్చునే ఓ మనిషి ఉండాలి. మనకు సమాధానం తెలియకపోయినా మనతోనే ఉండే ఆ మనిషి కావాలి. ఎందుకంటే బాధను వెంటనే పోగొట్టుకోలేకపోయినా బాధను ఒంటరిగా మోసే అవసరం లేకుండా ఉంటుంది. అందుకే నీ చుట్టూ ఎవరైనా ఈ మధ్య చాలా మారిపోయినట్లు కనిపిస్తే, ఎప్పుడూ నవ్వే మనిషి ఒక్కసారిగా మౌనంగా మారితే, ఎప్పుడు అందరితో ఉండే మనిషి ఒంటరిగా ఉండడం మొదలు పెడితే వాళ్లను వెంటనే ప్రశ్నలతో చుట్టేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దగ్గరగా ఉండడం చాలు. ఒక టీ తాగుదామా అని అడగండి చాలు. ఏం మాట్లాడకపోయినా పర్లేదని చెప్పడం చాలు. ఎందుకంటే మనిషి తన బాధను చెప్పడానికి సిద్ధంగా లేకపోవచ్చు, కానీ తాను చెప్పే రోజు వచ్చే వరకు ఎవరో ఒకరు తన దగ్గరే ఉంటే బాగుంటుందని మాత్రం కోరుకోవచ్చు. బహుశా అందుకే కొన్ని మౌనాలకు మాటల కంటే ఎక్కువ అర్థం ఉంటుంది. ఎవరైనా నాకు ఎవరికి చెప్పాలని లేదు అంటే వాళ్ళకి ఎవరూ అవసరం లేదని కాదు, వారిని నిజంగా అర్థం చేసుకునే ఒక్క మనిషి కోసం వాళ్ళ మనసు ఇంకా వెతుకుతూనే ఉందేమో అని అర్థం కావచ్చు. మనిషి ఎంత బలంగా కనిపించినా కొన్ని రాత్రుల్లో తన బాధను తన ఒడిలో పెట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రపంచం మొత్తం అవసరం ఉండకపోవచ్చు, ఒక్క మనిషి చాలు. తీర్పు చెప్పని ఒక మనిషి, తొందరపడని ఒక మనిషి,
నీ మౌనాన్ని కూడా ఒక మాటలాగే వినగలిగే ఒక మనిషి. ఎందుకంటే కొన్ని మనసులు సహాయం అడగవు, అవి కేవలం ఎవరైనా తమ మౌనాన్ని గమనిస్తారేమో అని ఎదురు చూస్తాయి.